దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. తదుపరి కన్యారాశి. కన్యారాశికి 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, అంటే కుంభంలో. రాహు వల్ల పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. తర్వాత సప్తమంలో ఉన్నాడు శని, సప్తమంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. శని వల్ల కొద్దిగా ఇబ్బందికరమే. మరి ఇందాక చెప్పాను చూడండి, బైక్ రైడింగ్, ఎత్తుమించి దిగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లోరింగ్ మీద నడిచేటప్పుడు నీళ్లు పడితే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటుంటారు, ఇవన్నీ జరుగుతాయి ఆ శాస్త్రి గారు, ఇవన్నీ ఉట్టి మాటలే అన్నట్టుగా. అందుకని ఏదైనా సరే, ఎవరైనా సరే తన దాకా వస్తే తెలవదంటారట. అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. ఈ శని ఏం చేస్తాడు, రాహు ఏం చేస్తాడు, చేసినప్పుడు తెలుస్తుంది మొత్తం ఏం చేస్తాడు అనేది. మరి ఆయన ప్రభావం చూపించుకోకుండా పోతే నవగ్రహాలు ఎందుకండి? అవన్నీ ఖచ్చితంగా విశ్వాన్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి మనం ఇట్లున్నాం. లేదా దేవుడి కన్నా గొప్పవాళ్ళం. ఏదో రూపంలో కటింగ్ పెడతాడు దేవుడు, ఏదో రూపంలో పైకి తెస్తాడు. ఆ టైం ఫిక్స్ చేసి పెడతారు దేవుడు. మళ్ళాగా ఏదో ఆలోచించుకో ఉండడు, ఆల్రెడీ ఖచ్చితంగా జరిగే ఉంటుంది అది. కాబట్టి మనం ఇట్లున్నాం. ఇది ఇక్కడ జరగాలి అంటే జరిగి తీరాల్సిందే. కాబట్టి సప్తమంలో శనికి వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని పెట్టి ఆహ్వానించి వాళ్ళని 19,000 into 2 అంటే 38,000 అంటే 38,000 సంఖ్య చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఒక్క శనీశ్వరుడికే జపం చేయించి కొబ్బరికాయ కొట్టి ఆ తీర్థం, ఎవరైతే సప్తమంలో శనితో బాధపడుతున్నారో కన్యారాశి వారు, వాళ్ళు కనుక ఆ తీర్థం పుచ్చుకొని ఆ ప్రసాదం తిన్నట్టుంటే, తదనంతరం ఆంజనేయ స్వామికి పూజ, శివుడు అభిషేకం, ఇవి చేసినట్టుంటే ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. బద్ధకం వదలాలి, మందత్వం వదలాలి. ఇవాళ పని చేస్తుంటే రేపు చేద్దాంలే, ఏం కాదులే అనుకోకూడదు, ఇవాళ చేసేయాలి అది. కానీ చేయటానికి కూడా మనం ఒక ముందు అడుగు వేయగలగాలి. ఏది ఇస్తాడండి శని? బ్యాక్ స్టెప్ వేస్తుంటాడు. అయినా సరే కొంచెం ముందర పోయి వేసుకోగలగాలి, చక్కగా చేసుకోగలగాలి. తర్వాత భాగ్యంలో రవి బుధులు ఉన్నారు, మంచి యోగాన్ని ఇస్తారు రవి బుధులు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలుంటాయి, మంచి తెలివితేటలుంటాయి. భోగాన్ని ఇస్తారు చక్కగా రవి బుధులు ఈ వారంలో. మీరు వద్దన్న ఇచ్చి తీరుతారు. తర్వాత దశమంలో గురుడు ఉన్నాడు. కన్యారాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి, చక్కగా వచ్చే తీరుతుంది. రాజ్యస్థానంలో ఉన్నాడు. అట్లనే ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఏకాదశంలో కుజ చంద్రులు, అంటే కర్కాటకంలో కుజుడు చంద్రుడు చక్కగా ఏకాదశంలో ఉన్నారు. మంచి యోగాన్ని ఇస్తారు. అక్కడ కుజుడు ఇబ్బందికరమైనటువంటి ఇదైనా కూడా చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. కుజమంగళ యోగం, చంద్రమంగళ యోగం అంటారు దాన్ని. చంద్రమంగళ యోగం అంటే చక్కగా ఏది ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. అటువంటి యోగాన్ని చంద్రమంగళ యోగం అంటారు.
కాబట్టి ద్వాదశంలో కేతువు ఉన్నాడు కన్యారాశి వారికి. జాగ్రత్తగా మాట్లాడగలగాలి, ఖర్చు తగ్గించుకోవాలి, ఎక్కువ గణపతిని ఆరాధించాలి వీళ్ళు. ఇది కన్యారాశి యొక్క ఫలితం. కన్యారాశి వారికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గురుగారు రాశి ఫలాలు. అయితే వీరు ఇంకేమైనా పరిహారాలు చేసుకోవచ్చా? కన్యారాశి వారు చక్కగా శనికి పరిహారం చేయించుకోండి. శనికి పరిహారం చేయించుకోవడం వల్ల ఎంతో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బాధ మొత్తం కూడా ఇట్లా దిగిపోతూ ఉంటుంది. చక్కగా ఖచ్చితంగా పరిహారం ఉండాల్సిందే, ఉంటేనే కరెక్ట్ అది. ఏముంది నవగ్రహాల్లో ఏం లేవు, శని లేడు ఏం లేడు అనుకుంటే చేసేది ఏం లేదు. అందుకని నిన్నాను చెప్పా, అనుభవిస్తే కానీ తెలియదని. అట్ట చెప్పి అందరూ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ తెలుసుకోగలగాలి మొత్తం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలగాలి. ఇట్లుంటుందా, పెద్దవాళ్ళు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏంటి, ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక కొద్ది గొప్ప ఖర్చు అయినా కూడా పూజలకి అవన్నీ పట్టించుకోకూడదు. అయ్యగారు డబ్బులు తీసుకున్నారు, పండితులు డబ్బులు తీసుకున్నారు, శాస్త్రి గారు డబ్బులు తీసుకున్నారు, ఇంత బిల్లు అయింది వెనుకోకూడదు. కొంచెం తర్వాత సుఖం ఉంటుంది దాంట్లో. తర్వాత కొద్దిగా గురుడికి కూడా, అంటే బృహస్పతికి కొద్దిగా జపం చేయించి అభిషేకం చేయించుకుంటే శివుడికి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది కన్యారాశి యొక్క ఫలితం.